అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వృషభ రాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి మరియు షేర్ చేయండి. కింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివ్ చేసుకోండి. కుటుంబ వాతావరణం, ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటాయి. పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పలుకుబడి కలవారితో పరిచయాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి సామాన్యంగా ఉంటుంది. మీ స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబంతో కలిసి ఆనందంగా గడుపుతారు. వ్యాపారులు నిలకడగా లాభాలు సంపాదిస్తారు. ఐటీ నిపుణులకు సమయం అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. తాను ఒకటే తలచిన దైవం ఒకటి తలచును అన్నట్టుగా ఉంటుంది. మీరు అనుకున్నట్టు పనులు జరగకపోయినా చివరికి అవి సంతృప్తి కలిగిస్తాయి. తోబుట్టువులతో విభేదాలు తలెత్తే సూచనలు ఉన్నాయి. ఎవరితోనైనా ఆచితూచి మాట్లాడడం మంచిది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. స్థానచలనానికి అవకాశం ఉంది. అద్దె ఇంటివారు ఇల్లు మారాల్సిన అవసరం ఏర్పడుతుంది. కుటుంబ సభ్యులతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవడం మంచిది. ఉద్యోగంలో కొత్త బాధ్యతల మీద పడే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగానే సాగిపోతుంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు. కొందరు బంధువులకు ఆర్థికంగా సహాయం చేసి ఇబ్బంది పడతారు. విలాసాల మీద ఖర్చు చేయడం ఎక్కువ అవుతుంది. వ్యసనాలకు దూరంగా ఉండటం మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. డాక్టర్లు, లాయర్లు, ఇంజనీర్లు ఒక్క నిమిషం కూడా తీరిక లేని స్థితికి చేరుకుంటారు. ఆర్థిక లావాదేవీల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి. కుటుంబ జీవితం ఎటువంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా సాగిపోతుంది. దాంపత్యంలో అన్యోన్యత పెరుగుతుంది. జీవిత భాగస్వామి తరపు బంధువులు ఇంటికి వస్తారు. బంధువర్గంలోనే మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. కొందరు స్నేహి వల్ల ఆర్థికంగా ఒత్తిడికి గురవుతారు. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. ఉద్యోగంలో బరువు బాధ్యతలు కాస్తంత ఎక్కువగానే పెరుగుతాయి. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అదేవిధంగా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.